అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మన సబ్స్క్రైబర్స్ అడిగారండి మీ కిచెన్ టూర్ చేసి చూపించమని. అంత పెద్దదేం కాదండి, చిన్న కిచెనే. మీకు ఇప్పుడు ఈరోజు చూపిస్తాను. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? ఫస్ట్ మీకు పైన ఉన్న కబోర్డ్ చూపిస్తున్నానండి. ఇందులో నేను పైన టీ కప్పులు పెట్టుకున్నాను. చూడండి, ఇలా సైజులుగా టీ కప్పులు అయితే పెట్టానండి. కింద వచ్చేసి గాజు గ్లాసులు అవి పెట్టాను. అంటే వీటి వెనకాల కూడా ఇంకా ఉన్నాయండి, గ్లాసులు చాలా ఉన్నాయి. ఈ కప్పులు వెనకాల కూడా ఇంకా కప్పులు ఉన్నాయండి. అంటే ఇవన్నీ నేను రెగ్యులర్గా అయితే వాడను, అందుకే ఇట్లా వెనక పెట్టాను అనమాట. ఈ ర్యాక్ వరకు ఇలా కప్పులును గాజు గ్లాసుల వరకు పెట్టానండి. సో ఈ కబోర్డు ఇలా కప్పులు గ్లాసుల వరకే పెట్టానండి. నెక్స్ట్ మీకు కింద చూపిస్తున్నాను. ఈ కబోర్డ్లో వచ్చేసి ఎక్కువ వీడియోస్కి సంబంధించినవే పెట్టానండి. ఇక్కడ డిన్నర్ సెట్ పెట్టానండి కార్నర్లో. ఇవి వచ్చేసి వీడియో తీసేటప్పుడు బౌల్స్ కింద పెడతా ఉంటానన్నమాట. ఇవి అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా అని అక్కడ పెట్టాను, అంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ఇవన్నీ కూడా మీరు వీడియోస్లో చూసే ఉంటారు. ఈ ర్యాక్ అంతా కూడా ఆల్మోస్ట్ వీడియోస్కు సంబంధించినవే ఉంటాయండి. ఈ చిన్న చిన్న గాజు బౌల్స్ కానీ, ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ అన్నీ కూడా వీడియోకి సంబంధించినవే ఉంటాయన్నమాట. సో ఈ ర్యాక్ అంతా కూడా ఇలా ఎక్కువగా వీడియోస్కి సంబంధించినవి పెట్టుకున్నానండి. అంటే తీసుకోవడానికి కూడా నాకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఇలా వీడియోకి పెట్టే టీ గ్లాసులు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. బేసిక్గా నేను గ్లాస్ సామాన్ ఎక్కువ ఇష్టపడతానండి, అందుకనే నా దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నావండి. సో ఈ కబోర్డ్ వరకు ఇలా పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ మీకు వేరే కబోర్డ్ చూపిస్తున్నాను. దీని పక్కనే ఉంటుందండి. ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు అవి పెట్టుకున్నానండి. ఇలా ప్లాస్టిక్ బౌల్స్, మెజర్మెంట్ కప్స్ ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టాను. సో పైన కూడా అంతేనండి. కొంచెం ఇక్కడ గాజు సామాన్ కూడా ఇక్కడ ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ బాటిల్స్, అలాగే రోజ్ పెటల్స్ ప్యాకెట్ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి. అంటే స్టవ్కి దగ్గరగా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఎక్కువ వీడియోలో వేసేటప్పుడు హడావుడిగా వేస్తూ ఉంటాం కదండి, అందుకనే ఈజీగా నాకు ఉండేటట్టుగా చూసుకుంటాను. నెక్స్ట్ వేరే కబోర్డ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద బౌల్స్ పెట్టుకున్నానండి. ఈ బౌల్స్ ఎక్కువ చికెన్ కలపడానికి, మటన్ కలపడానికి, అలాగే పిండి కూడా కలపడానికి ఎక్కువ తీస్తూ ఉంటాను. ఈ బుక్స్ వచ్చేసి మా అమ్మగారు, మా అత్తయ్య గారు చెప్పే రెసిపీస్ ఏమైనా ఉంటే రాసుకుంటానండి. దీంట్లో టిప్స్ కూడా మా అమ్మగారు చెప్తారు బాగా, నేను రాస్తూ ఉంటాను. ఇదే కబోర్డ్లో కింద ర్యాక్లోనేమో స్టీల్ బాండీలు అవి పెట్టుకున్నానండి. ఇవి కూడా మీరు వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈ ర్యాక్ వరకు ఇలా స్టీల్ బాండీలు పెట్టానండి. నెక్స్ట్ మీకు కింద ర్యాక్ చూపిస్తున్నాను. ఇలా ఓట్స్ పెట్టానండి. ఇక్కడ ఓట్స్ ప్యాకెట్స్ పెట్టాను. నెక్స్ట్ చిన్న చిన్న కంటైనర్స్లో చియా సీడ్స్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఇట్లా పెట్టానండి. ఇది డ్రై ఈస్ట్, అలాగే పీనట్ బటరు, డేట్ సిరప్ బాటిల్ కూడా ఈ ర్యాక్లోనే పెట్టుకున్నానండి. సో ఈ కబోర్డ్ వరకు, ఈ 3 ర్యాక్ల వరకు ఇంతేనండి, ఇలా పెట్టాను అనమాట. నెక్స్ట్ మీకు వేరే కబోర్డ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్లాస్ డోర్ అండి. ఫస్ట్ మేము బ్లాక్ గ్లాస్ పెట్టిద్దాం అనుకున్నాం, కానీ తర్వాత వైట్ గ్లాసే పెట్టించానండి. ఇప్పుడు మీరు చూస్తున్న బౌల్స్ కూడా ఎక్కువగా నేను వీడియోస్కే ఉపయోగిస్తానండి. చిన్న చిన్న జాడీలు కానీ ఇవన్నీ కూడా. ఈ పైన చూస్తున్న రెడ్ డైరీలో ఏ రోజు ఏం వీడియో పెట్టాలో నేను ఇందులో నోట్ చేసుకుంటానండి. తర్వాత ఈ కప్పు మా పిల్లలు మా మ్యారేజ్ డేకి ఇచ్చారండి. చూడండి, మా వారు, నేను మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చారు మా పిల్లలు. సో ఇలా కనపడేటట్టుగా పైన పెట్టానండి కప్పుని. నెక్స్ట్ మీకు కింద ర్యాక్ చూపిస్తున్నాను. ఈ బాండీలు కూడా నేను వీడియోస్ కోసమని తీసుకున్న బాండీలు అండి. ఈ బాండీలన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి. వీటి లింకు కావాలంటే మీకు వీడియో కింద ఇస్తాను. అలాగే కిచెన్ స్కేల్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. నేను వాడే మైక్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో పింగాణి ప్లేట్లు కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇవి కూడా ఎక్కువగా నేను వీడియోస్కే వాడుతూ ఉంటానండి. సో ఈ కబోర్డ్ వరకు ఇంతేనండి. ఈ గ్లాస్ కబోర్డ్ వరకు ఇలా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు దీని పక్కన ఉన్న కబోర్డ్ చూపిస్తానండి. ఈ కబోర్డ్లో గ్రోసరీ ఐటమ్స్ పెట్టుకున్నానండి. ఈ పై ర్యాక్లోనేమో రైస్ చేసుకునే బాండీలు అవి పెట్టానండి. వాటి మూతలు కూడా, గ్లాస్ మూతలు కూడా పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ ఏమో ఇక్కడ బాస్మతి రైస్ అవన్నీ పెట్టుకున్నాను. బాదం పప్పులు కంటైనర్ ఒకటి పెట్టాను. సో నెక్స్ట్ కింద ఈ కంటైనర్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాయండి. కందిపప్పు, పచ్చెనగపప్పు, అలాగే
అన్ని పిండిలు కూడా ఇక్కడే పెట్టానండి. బియ్యపిండి, మైదా పిండి అన్నీ కూడా ఈ కంటైనర్స్లో పెట్టుకున్నాను. సో ఈ ర్యాక్ వరకు ఇలా పెట్టుకున్నానండి. నెక్స్ట్ మీకు స్టవ్ చూపిస్తున్నానండి. ఈ స్టవ్ వచ్చేసి ప్రీతి బ్లూ ఫ్లేమ్ అండి. ఫ్లేమ్ బాగా వస్తుంది. ఎవరైనా స్టవ్ తీసుకోవాలనుకుంటే నేనైతే ఈ స్టవ్ని సజెస్ట్ చేస్తానండి. నేను ఈ స్టవ్ని కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. ఈ స్టవ్ పక్కన చిన్న రోల్ పెట్టుకున్నాను, ఇట్లా వెల్లుల్లిపాయలు అవి దంచుకోవడానికని. తర్వాత ఆయిల్ క్యాన్ కూడా ఇక్కడ పెట్టానండి. నెక్స్ట్ చిన్న కంటైనర్స్లో ఇలా పసుపు, ఉప్పు, కారం, వేయించుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా స్టవ్కి అందుబాటులోనే పెట్టుకున్నానండి. ఈ కంటైనర్స్ ప్లాస్టిక్వేనండి. ఫస్ట్ గ్లాసు పెడదామని అనుకున్నాను, కానీ మనం హడావుడిగా తీసినప్పుడు పగిలిపోతాయేమోనని చెప్పి ఇంతవరకు మాత్రం ప్లాస్టిక్వే పెట్టానండి. ఇక్కడ గ్లాసు పెట్టాను. పచ్చళ్ళు పెట్టుకున్నానండి. ఒకటేమో ఉసిరికాయ, ఒకటేమో మామిడికాయ. తర్వాత ఇక్కడ పింగాణి కుండి పెట్టాను. ఇందులో నేను ఫస్ట్ స్నేక్ ప్లాంట్ పెట్టానండి. అయితే నేను 2 సార్లు స్నేక్ ప్లాంట్ పెట్టానండి, కానీ ఎందుకన్నా కానీ 2 సార్లు కూడా బతకలేదు. సో అందుకని ఇక్కడ ప్లాస్టిక్ది పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ ప్రీతి జోడియాక్ అండి. ఆ తర్వాత చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను, ఇలా జ్యూస్లో చేసుకోవడానికి కోసమని. చిన్నది ఒకటి మిక్సీ జార్ పక్కనే పెట్టుకున్నానండి. 2 కూడా ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ కార్నర్లో కూడా అంతేనండి, సేమ్ కుండి ఇక్కడ కూడా పెట్టుకున్నానండి. కానీ స్నేక్ ప్లాంట్ పెట్టినప్పుడు చూడటానికి బాగుండేదండి. ఇలా మిక్సీకి 2 వైపులా ఇలా కుండీలు అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నానండి, చిన్న ఫ్యాన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మీకు స్లేట్ చూపిస్తున్నాను. ఈ స్లేట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి, ఎక్కువగా షార్ట్స్లో ఉంటుంది. ఇలా కొటేషన్స్ రాసి పెట్టుకోవడం నాకు ఇష్టం అండి. ఈ పక్కన చాపింగ్ బోర్డ్ పెట్టాను. సో టోటల్గా కిచెన్ టాప్ అయితే ఇలా ఉంటుందండి. అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఇలా ఉండదు, అన్నీ ఇక్కడ గిన్నెలు అవి ఇవి పెట్టేస్తూ ఉంటాను. సో టోటల్గా ఇలా ఉంటుందండి. మేము ఈ గ్రానైట్ వచ్చేసి ఫస్ట్ వైట్ వేయించుకుందాం అనుకున్నామండి, కానీ మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుందని చెప్పి ఇలా గ్రే బ్లాక్ కలిసేటట్టుగా వేయించుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మీకు కబోర్డ్స్ కింద లైట్స్ చూపిస్తానండి. ఈ లైట్స్ ఇలా పెట్టించుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కబోర్డ్స్ కింద లైట్స్ పెట్టించుకున్నాను. ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు బాగుంటుందని పెట్టించుకున్నాం, కానండి వీడియో తీసేటప్పుడు అంత బ్రైట్నెస్గా అయితే కనిపించడం లేదు. సో నేను ఎప్పుడు కూడా వీడియో తీసేటప్పుడు ఈ లైట్స్ అయితే నేను ఆన్ చేయలేదండి. తర్వాత సీలింగ్కి లైట్ ఒకటి పెట్టించుకున్నానండి. మీకు ట్యూబ్ లైట్స్ ఆపేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ కింద ఉన్న ర్యాక్ చూపిస్తున్నానండి. ఇలా గరిట్లు, స్పూన్లు, అలాగే లైటర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అంటే తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కదండి, అందుకే ఇలా పెట్టుకున్నాను. ఈ కబోర్డ్స్ చేసిన అతను వర్క్ చాలా బాగా చేస్తాడండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను అతని నెంబర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ మీకు రెండోది చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా అంతేనండి, వంటకు సంబంధించిన ఆయుధాలన్నీ కూడా ఇక్కడ పెట్టానండి. ఇలా పెద్ద పెద్ద బూందీ గరిట్లు, అలాగే పప్పు గుత్తి, మజ్జిగ చేసుకునేది, ఆల్మోస్ట్ పెద్ద గరిటలన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి. ఇదేమో చాకు షార్ప్ చేసుకునేదండి, ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఈ ర్యాక్ వరకు ఇలా పెట్టుకున్నానండి. నెక్స్ట్ మీకు కింద చూపిస్తున్నాను. ఇక్కడ అన్నం తినే స్టీల్ ప్లేట్లు అవి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ప్లేట్లు అవి పెట్టుకున్నాను, అంటే టిఫిన్కి సంబంధించినవి కూడా ఇక్కడే పెట్టాను అనమాట. ఇప్పటి వరకు మీకు స్టవ్ కింద ఉన్న 3 ర్యాకులు చూపించానండి. నెక్స్ట్ కబోర్డ్లో బియ్యం బస్తా, అలాగే సిలిండర్ పెట్టాను. కబోర్డ్ వరకు ఇంతే పెట్టానండి. నెక్స్ట్ వేరే కబోర్డ్ చూపిస్తున్నాను. ఇక్కడ స్టీల్ సామాన్ పెట్టుకున్నాను, అంటే గ్లాసులు అలాగే లోటాలు పెట్టుకున్నానండి. చాలా వరకు తెల్లవన్నీ కూడా మార్చేసి స్టీల్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నానండి. ఇక్కడ కూడా అంతేనండి, ఈ కబోర్డ్ కూడా స్టీల్ సామానే పెట్టాను. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా స్టీల్ సామానే వాడతానండి. తెల్లవి కొంచెం ఉన్నాయి, అవి కూడా తీసేసి స్టీల్వే తీసుకోవాలని చూస్తానండి. నెక్స్ట్ కబోర్డ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ స్పేర్ సిలిండర్ పెట్టానండి. ఇదే కబోర్డ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ కబోర్డు. సో అందుకనే ఇక్కడ కేక్ టర్నర్ పెట్టాను. తర్వాత ఇడ్లీ పాత్ర కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇది కాస్త పెద్దగా ఇచ్చారండి మా కబోర్డ్ అనేది. సో ఇంతవరకు ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఒక టేబుల్ చేయించుకున్నానండి. అంటే ఈ కబోర్డ్కి అటాచ్ అయి ఉంటుందండి ఇది.
మీకు స్పేర్ సిలిండర్ చూపించాను కదండి, దానికే అటాచ్ అయి ఉంటుందన్నమాట. టేబుల్ పైన చిన్న స్టవ్ పెట్టుకుని నేను చాలా రెసిపీసే చేశానండి. మీరు చూసే ఉంటారు. మామిడికాయ పచ్చడి కూడా నేను ఈ టేబుల్ పైన పెట్టే కలిపానండి. సో ఇక్కడ ఈ టేబుల్ అయితే చేయించుకున్నానండి. ఇప్పుడు మీకు దీని పక్కన ఉన్న కబోర్డ్ చూపిస్తున్నానండి. ఇక్కడ మిక్సీ జార్లో పెట్టాను, అన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నానండి ఇలా. తర్వాత కింద ఉన్న ర్యాక్లోనేమో బ్రెడ్ మౌల్డ్ పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న ప్లేట్లు బ్రెడ్ మౌల్ అలా పెట్టుకున్నాను అనమాట. సో ఈ కబోర్డ్ వరకు ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు వేరే కబోర్డ్ చూపిస్తున్నాను. అంటే ఇది స్టవ్ కింద ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఈ స్పైసెస్ బాక్సెస్ 2 పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ చెక్క లవంగ ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇది యాలకుల పొడి అలాగే మిరియాల పొడి కూడా ఇక్కడే పెట్టుకున్నాను. సో పైన వరకు ఇట్లా ఉంటుందండి. ఇక్కడ 3 ర్యాక్స్ వచ్చినాయండి. సెకండ్ దాంట్లో కూడా కొన్ని కంటైనర్స్ పెట్టుకున్నానండి. ఇలా గరం మసాలా అలాగే ఉప్మా రవ్వ ఇవన్నీ కూడా సెకండ్ దాంట్లో పెట్టుకున్నాను అనమాట. తర్వాత మీకు వేరే కబోర్డ్ చూపిస్తానండి. ఈ కబోర్డ్లో కేక్ సంబంధించిన మౌల్డ్స్ అన్నీ పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా కేక్ మౌల్డ్స్ అనమాట. కేక్ మౌల్డ్స్ పక్కనే బటర్ పేపర్ కూడా ఇక్కడే పెట్టుకున్నానండి. అలాగే జిప్ లాక్ బ్యాగ్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఈ పైన ర్యాక్ వరకు ఇలా పెట్టుకున్నానండి. కింద ర్యాక్లో వచ్చేసి కుక్కర్ పెట్టాను. అంటే స్టీల్ది కుక్కర్ వేరే కబోర్డ్లో పెట్టానండి. చిన్న చిన్న జాడీల వరకు ఇక్కడ పెట్టుకున్నాను. సో టోటల్గా మీకు కిందున్న కబోర్డ్స్ అన్నీ కూడా చూపించానండి. తర్వాత మీకు పైన ఉన్న కబోర్డ్స్ చూపిస్తాను. అక్కడ పెద్ద పెద్ద బిర్యానీ బాండీలు అలాగే రైస్ కుక్కర్లు 2 ఉన్నాయండి నాకు. అవి కూడా పైనే పెట్టాను అనమాట. అవసరమైతే కింద తీసి పెట్టుకుంటానండి. అంటే చిన్న కిచెన్ కదండి, అందుకనే పైన పెట్టుకున్నాను అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రైస్ కుక్కర్లు ఉన్నాయి. తర్వాత బిర్యానీ బాండీలు కూడా ఈ పైనే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ మామిడికాయ పచ్చడి కలపడానికని ఇవైతే తీసుకున్నానండి, ప్లాస్టిక్వి. ఇవి కూడా అవసరమైనప్పుడు తీసుకుని మళ్ళీ పైన కబోర్డ్లోనే పెట్టేస్తానండి. గ్రైండర్ కూడా అంతేనండి, నేను ఎక్కువ వాడను, అందుకనే దాన్ని కూడా పైన పెట్టేసుకున్నాను. సో టోటల్గా మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. మన సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పి నేను ఈ కిచెన్ టూర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో మా కిచెన్ అనేది అంత పెద్దదేం కాదండి, చిన్నదే. ఉన్న దాంట్లోనే నేను మంచిగా పెట్టుకుంటాను. ఈ కబోర్డ్స్ కలర్ కూడా అంతేనండి, ఎక్కువ బ్రైట్నెస్ అంత ఇష్టపడను నేను, అందుకనే వైట్ గ్రే పెట్టించుకున్నాను. ఈ 2 కలర్సే ఉండాలని కిచెన్ అంతా కూడా ఈ 2 కలర్సే ఉంటాయండి, వైట్ గ్రే ఉంటుంది. సో ఈ కబోర్డ్స్ కూడా మేము చేయించుకున్నామండి, రెడీమేడ్ కాదు, చేయించుకున్న కబోర్డ్స్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో మా కిచెన్ టూర్ అనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్.